ఇలా ఉంటే విజయవాడ కేశినేని భవన్లో టీడీపీ జెండా పీకేశారు కేశినేని నాని. విజయవాడ పార్లమెంట్లో బాబు సభ జరుగుతుండగానే కేశినేని ఝలకిచ్చారు. చంద్రబాబు సభకు రావాలని నిన్న కనకమేడలతో ఆహ్వానం పంపారు. కానీ చంద్రబాబు రాయబారాన్ని కేశినేని లెక్క చేయలేదు. విజయవాడలో కేశినేని భవన్లో టీడీపీ జెండా పీకేశారు కేశినేని నాని. విజయవాడ పార్లమెంట్లో బాబు సభ జరుగుతుండగానే కేశినేని ఝలకిచ్చారు. చంద్రబాబు సభకు రావాలని నిన్న కనకమేడలతో ఆహ్వానం పంపారు. కానీ చంద్రబాబు రాయబారాన్ని కేశినేని లెక్క చేయలేదు. రైట్, ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్ చెప్పండి. సో కేశినేని నాని ఎంతకాలంగా టీడీపీకి ఆయన పని చేశారో మనకు తెలిసిందే. సో అలాంటి కేశినేని నానిని కేవలం ఆయన ఆర్థికంగా ఆయన పరిస్థితి సరిగా లేదని తమ్ముడిని బలపరుస్తూ వచ్చిన టీడీపీ ఏ విధంగా చూడాలి? ప్రస్తుతం ఆయన జెండా కూడా పీకేసినట్టుగా చూస్తున్నాం. టీడీపీ జెండా ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? అది ఈరోజు విజయవాడ పార్లమెంటు సభలో పరిధిలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సభ ఉంటుండగానే మరొక వైపు కేసీఆర్ నాని ఆ తెలుగుదేశం పార్టీకి ఝలకిచ్చిన రోజుకొక ఆ నిర్ణయాన్ని తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా కేసీఆర్ నాని తీసుకుంటాం. ఈ రోజు ఏకంగా కేసీఆర్ భవన్ కి ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ జెండానే పీకేశారు. మరొక వైపు చంద్రబాబు సభలో అటు తిరువూరు సభకి సంబంధించి కేసీఆర్ నాని రావాలని నిన్న కనకమేడల రవీంద్ర కుమార్ ద్వారా రాయబారం పంపి ఆహ్వానం పంపిన మరొక వైపు ఆ స్టేజ్ పైన కూడా తిరువూరు సభ వేదిక మీద కూడా కేసీఆర్ నానికి సీట్లు కేటాయించారు. కేసీఆర్ నాని పేరు రాసి అక్కడ ముందు వరుసలోనే సీటు కేటాయించారు. కానీ కేసీఆర్ నాని మాత్రం చాలా స్పష్టంగా నిన్ననే చెప్పారు, త్వరలో తెలుగుదేశం పార్టీకి నేను రాజీనామా చేస్తానని, లోక్సభ సభ్యత్వానికి రాజీనామా చేసిన తర్వాత తెలుగుదేశం పార్టీ కూడా రాజీనామా చేస్తానని చెప్పారు. ఈ రోజు సభకి రానన్న అంశాన్ని నిన్న కూడా చాలా స్పష్టంగా చెప్పి ఈరోజు సభకు కూడా వెళ్ళడం లేదు. సభకు వెళ్లకుండా ఉన్నటువంటి ఇక్కడ కేసీఆర్ భవన్ పైన ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ జెండాను కేసీఆర్ నాని పీకేశారు. ఏదైతే 3-4 రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో తన కుటుంబంలో చంద్రబాబు చిచ్చుపెట్టి తన తమ్ముడిని తన స్థానానికి పోటీకి తీసుకొచ్చి కోట్లు ఇస్తున్నాడు కాబట్టి తన తమ్ముడికి ఆ సీట్ ఇస్తున్న నేపథ్యంలో విజయవాడ ఎంపీ కేసీఆర్ నాని తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. ఈ నేపథ్యంలో ఈ రోజు తన కేసీఆర్ భవన్ పైన ఉన్నటువంటి జెండాను కూడా పీకేశారు. వాస్తవానికి విజయవాడ నగరంలో కేసీఆర్ భవన్ అంటేనే తెలుగుదేశం పార్టీ కార్యాలయంగా అందరూ భావిస్తారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించి నిరంతరం అక్కడ తెలుగుదేశం పార్టీ జెండాను ఎగరేస్తారు కేసీఆర్ నాని. అక్కడే ఆ ఇంటికి ఎప్పుడు కూడా ఉంటుంది. కానీ అటువంటి ఆ జెండాని కేసీఆర్ నాని ఇప్పుడు తొలగించారు. ఇదే పార్లమెంట్ లో తిరువూరు నియోజకవర్గంలో చంద్రబాబు రా కదలరా ఆ సభ పెడుతున్న నేపథ్యంలోనే కేసీఆర్ నాని నేను ఈ టీడీపీని వదిలిపోతున్న అంశాన్ని ఒక సంకేతాన్ని ఇస్తూ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి జెండాను పీకేశారు. అటువైపు చంద్రబాబు సభలో కేసీఆర్ నానికి సీటు వేశారు. ఆ సీటు పైన పేరు రాసి కూడా పెట్టారు. అయినప్పటికీ కూడా ఇక్కడ కేసీఆర్ నాని మాత్రం తన నిర్ణయాలు ఎలాంటి మార్పు లేదు, తెలుగుదేశం పార్టీని వీడాలని నిర్ణయించారు. చంద్రబాబు రాయబారం కూడా విఫలమైంది. సరే రైట్, అంటూ ఉంటారు నోటితో పొగుడుతూ నొసటితో వెక్కిరించడం అని. ఆయన చేసే పనులకి అలాగే ఇక్కడ చేస్తున్న రాయబారాలకి అసలు పొంతన లేదనేది చాలామంది చెప్తున్నారు. సో ముందు వరుసలోనే కేసీఆర్ని కుర్చీ ఉంచడం, ఆయన తిరువురు సభలో పాల్గొనకూడదు అంటూ ముందుగా చెప్పడం ఏ రకంగా చూడాల్సిన అవసరం ఉంటుంది? అలాగే డబ్బున్న వాళ్ళకే ప్రాధాన్యత ఇస్తున్నారనేది కూడా బాగా వినిపిస్తోంది సతీష్. వాస్తవానికి ఇక్కడ చాలా స్పష్టంగా ఇక్కడనే కదా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీలో సీనియారిటీనో సిన్సియారిటీనో కంటే కూడా క్యాష్ ఎవరైతే ఇస్తారో కోట్లు ఎవరైతే ఇస్తారో వాళ్ళకి మాత్రమే సీట్లు అన్నది, కోట్లు తన పార్టీకి ఇవ్వాలి, అక్కడ నియోజకవర్గంలో ఖర్చు పెట్టాలని ఒక నిబంధన పెట్టి మరి చంద్రబాబు నాయుడు సీట్ల కేటాయింపు జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే తిరువూరు సభ ఏర్పాట్ల సందర్భంగా కేసీఆర్ నాని వర్గం చిన్ని వర్గం మధ్య కొట్లాట జరిగిన నేపథ్యంలో చిన్ని నేను ఇలా అయితే ఖర్చు పెట్టనని చంద్రబాబుకు అల్టిమేటం ఇచ్చారు. దీంతో కోట్లు పోతాయి, మళ్ళీ కోట్లు ఖర్చు పెట్టే వాళ్ళు పోతారన్న ఉద్దేశంతో కేసీఆర్ నానికి హ్యాండ్ ఇచ్చి కేసీఆర్ నానిని అవమానించి కేసీఆర్ చిన్నీనే ఈ బాధ్యతలు చూస్తారు. ఈ నేపథ్యంలో మీరు ఆ సభకి ఆ ఏర్పాట్లకు దూరంగా ఉండాలని కూడా స్పష్టంగా చెప్పించారు. దాంతో అంతేకాకుండా వచ్చే పార్లమెంట్ లో సీట్ ఇవ్వలేము అన్న అంశాన్ని కూడా చాలా స్పష్టంగా చెప్పించారు. దీంతో కేసీఆర్ నాని తన కుటుంబంలోనే చిచ్చు పెట్టారు డబ్బుల కోసం అని, డబ్బులు పెట్టే క్యాండిడేట్ కోసం అని చెప్పి.
తాను 2 సార్లు ఎంపీగా ఎన్నికయ్యాను, అయినప్పటికీ కూడా నన్ను అవమానించారన్న ఉన్న 3 ఎంపీల్లో తాను ఒకరిని నన్ను అవమానించిన ఉద్దేశంతో కేశినేని నాని ఈ నిర్ణయం తీసుకున్నారు. సో కేశినేని నానిని ముందేమో బయటికి గెంటేసేటువంటి పని చేసి తర్వాత మళ్ళీ బొజ్జగించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా కేశినేని నాని మాత్రం రాజీ పట్టలేదు. కేవలం ఈ సభ కోసం మాత్రమే నిన్న రాయబారం పంపారు. ఈ సభ అయిన తర్వాత ఎలాగో తను పట్టించుకునే అంశాన్ని కేశినేని నాని ముందే గుర్తించారు. అందుకని ప్రజల్లో ఒక సింపతి క్రియేట్ చేయడం కోసం అక్కడ ఏదో మైమర్పించడం కోసం సీట్ వేసినట్టు ఆ వేదిక మీద సీట్లు కేటాయించారు. కానీ కేసీఆర్ నాని మాత్రం ముందుగానే నిర్ణయించుకున్నారు. చంద్రబాబుకి పంపినటువంటి రాయబారి కనకమేళ్ళ రవీంద్ర కుమార్ కూడా చెప్పారు తాను ఈ పార్టీలో ఉండబోయేది లేదు, తాను ఎంపీగా మళ్ళీ పోటీ చేస్తాను, కానీ అది తెలుగుదేశం పార్టీని నేను పోటీ చేయని అంశాన్ని కూడా చాలా స్పష్టంగా చెప్పారు. దాంతో ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాడు చంద్రబాబు. అందుకోసం అని చెప్పి ఈ సీటు కేటాయింపులు ఇలాంటివన్నీ రాయబారాలన్నీ కూడా చేస్తున్న పరిస్థితి. కేసీఆర్ నానికి సీట్ ఇవ్వకపోయినా సరే పార్టీ మారరు, పార్టీలోనే ఉంటారని భావించారు. కానీ వెంటనే 24 గంటల్లోనే తాను లోక్సభ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు, తెలుగుదేశం పార్టీకి కూడా రాజీనామా త్వరలో చేయబోతున్నట్టు ప్రకటించడంతో కంగు తిన్నారు. ఇప్పుడు ఆ డ్యామేజ్ కంట్రోల్ కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా కేసీఆర్ నాని మాత్రం ఎక్కడ వెనక తగ్గడం లేదు. ఈ రోజు తన కార్యాలయం పైన ఉన్నటువంటి జెండాను కూడా పీకేశారు. రైట్ సతీష్. తిరువురులో చంద్రబాబు సభను టీడీపీ శ్రేణులు పట్టించుకోవట్లేదు. రా కదలిరా అంటూ వైన్ షాప్ల వద్దకు వెళ్తున్నారు, మందేసి ఎంజాయ్ చేస్తున్నారు. కొద్దిసేపట్లో చంద్రబాబు సభకు హాజరు కానున్నా సభలో కుర్చీలు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. జన సమీకరణ కోసం టీడీపీ నాయకులు నానా తిప్పలు పడుతున్నారు. పక్క రాష్ట్రం తెలంగాణ నుంచి ఆటోల్లో జనాన్ని తెస్తున్నారు నేతలు. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అశోక్ ఇస్తారు. అశోక్, ఏంటక్కడ ఖాళీ కుర్చీలు కనిపిస్తున్నాయి, పలుచగా ఉన్న జనం, మరోవైపు తెలంగాణ నుంచి ఆటోల్లో జనాల్ని సమీకరిస్తున్నారని కూడా వార్తలు వస్తున్నాయి. ఏం జరుగుతోంది తిరువురులో, ఏంటి అప్డేట్స్? మరి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రా కదిలిరా అని పిలిపించినప్పటికీ కూడా ఏ ఒక్కరు కూడా కదిలిరా అని పరిస్థితి కనబడుతుంది. ఇక మరికొద్ది సేపట్లోనే వేదిక వద్దకు చంద్రబాబు వస్తాడన్నప్పటికీ కూడా మొత్తం సభా ప్రాంగణం అంతా ఖాళీ చీరలతో దర్శనమిస్తున్న పరిస్థితి. ఇక అదే సమయంలో ఇప్పటికే సభకు వచ్చిన కొంతమంది టీడీపీ కార్యకర్తలు వైన్ షాపుల వైపు కదలిరా పో అక్కడికి పోదాం పదా అనుకుంటా వాళ్ళందరూ అక్కడికి వెళ్లి వైన్ షాపుల చుట్టూ తిరుగుతున్న పరిస్థితి, శుభ్రంగా మందేసి ఎంజాయ్ చేస్తున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ఈ సభకు 2 లక్షలు మందిని తీసుకురావాలని టార్గెట్ గా పెట్టారు. కానీ అక్కడ పట్టుమని 5,000 మంది కూడా లేని పరిస్థితి అయితే ప్రస్తుతం మనకు కనబడుతుందని చెప్పుకోవచ్చు. ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలకి సంబంధించిన కార్యకర్తలతో ఒక ప్రత్యేకమైన సమావేశాలు పెట్టుకున్నారు. ఈ సభను సక్సెస్ చేసేందుకు ప్రతి నియోజకవర్గానికి ఒక ఇన్ఛార్జిని ఏర్పాటు చేస్తున్నారు ప్రత్యేకంగా. కానీ ఎక్కడ ఒక్క చోట కూడా కార్యకర్తలని తీసుకువెళ్ళిన పరిస్థితి అయితే లేదు. దీంతో పక్కనే ఉన్న ఏలూరు జిల్లా నుంచి కొంతమందిని కార్యకర్తలను తరలించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎందుకంటే మరికొద్ది సేపట్లోనే చంద్రబాబు వేదిక మీదకి వస్తాడు కాబట్టి. అదే సమయంలో తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా ఆటోల్లో జనాల్ని తీసుకొస్తున్న విజువల్స్ కూడా మనం చూసాము. ప్రస్తుతం అయితే కనుక చంద్రబాబు సభ పూర్తిగా వెలవెలబోతుందని చెప్పుకోవచ్చు. చంద్రబాబు నాయుడు వేదిక మీదకి వచ్చేవాటికి అసలు ప్రస్తుతం ఉన్న వారు కూడా ఉంటారా, పూర్తిగా వెళ్ళిపోతారా అనేది అయితే సందేహంగా ఉన్న పరిస్థితి కనబడుతుంది. టీడీపీ కార్యకర్తలందరినీ రా కదిలిరా అంటూ కూడా చంద్రబాబు పిలుపునిచ్చినప్పటికీ కూడా ఏ ఒక్కరు ఆసక్తి చూపట్లేదు అనేది మనకి చాలా స్పష్టంగా విజువల్స్ లో కనిపిస్తుంది. ముఖ్యంగా ఇప్పటికే సభకు సంబంధించి అంటే కేసీఆర్ నాని దూరం పెట్టిన తర్వాత కేసీఆర్ నాని వర్గం కూడా ఈ సభకు దూరంగా ఉంది. ముఖ్యంగా తిరువూరులో ఈ సభ నిర్వహిస్తుండటంతో తిరువూరుకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాస్ కావచ్చు, అలాగే మిగిలిన క్యాడర్ కూడా దూరంగా ఉన్నారు. నందిగామ నుంచి కూడా జీవరత్న అతని క్యాడర్ అంతా ఎవరు కూడా తిరువూరు సభకు వెళ్లిన పరిస్థితి అయితే లేదు. ఎన్టీఆర్ జిల్లా నుంచే చాలా నియోజకవర్గాల్లో క్యాడర్ అంతా కూడా వెళ్లకుండా దూరంగా ఉన్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు సభ పూర్తిగా అటర్లాపోయింది అనేది మనం చాలా స్పష్టంగా విజువల్స్ లో చూస్తున్న పరిస్థితి మనకు తెలుస్తున్నది. ఆల్ రైట్ అశోక్.